భార్యాభర్తలిద్దరూ బాబా మాకు సంతానం ఎప్పుడు కలుగుతుందని అడుగుతారు. సిగ్గుండదా? ఇది తమ వ్యక్తిగత విషయం కదా. దానికి ముసలిబాబా ఏం చేస్తారు ఈ విషయంలో? బాబా తన గడ్డాన్ని ఇలా చేత్తో దువ్వుకుంటూ ఇప్పుడే చెప్తాను అంటాడు. నాకు వీసా దొరకట్లేదని ఇంకోరంటారు. మీరడిగే వాళ్లకు పాస్పోర్ట్ కూడా ఉండదు. ఇటువంటి యాప్లలోనే దేశంలోని పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు డబ్బుని పెట్టుబడిగా పెట్టారు. సార్, ఆఖరి ప్రశ్న. జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక సైన్స్ అని, అందులో తప్పేమీ లేదని కూడా వారు వాదిస్తారు. నమస్తే సార్, నేను గురుగ్రామ్ నుండి వచ్చాను. ఒక ఎంఎన్సీ అడ్వర్టైజింగ్ సెక్షన్లో పనిచేస్తున్నాను. గత 10 నెలలుగా మీ బోధనలు వింటున్నాను. నా జీవితంలో చాలా మార్పులు వచ్చాయి. అందుకు మీకు ధన్యవాదములు. సంస్థకు కూడా రుణపడి ఉన్నాను. సార్, ఈరోజు నా ప్రశ్న ఏంటంటే, నేను అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్నాను. జ్యోతిష్యానికి సంబంధించి ఆస్ట్రాలజీ యాప్లు చాలా ఉన్నాయి. ఈ రోజుల్లో అవన్నీ తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తున్నాయి మార్కెట్లో. ఇలాంటి ప్రచారం వల్ల వారికి లైకులు, ఎంగేజ్మెంటు, వ్యూలు వస్తాయి. కాబట్టి ప్రజలు అలాంటి వాళ్ళ వల్ల ట్రాపుల్లో కూడా పడేలా ఉంటారు. ఈ కంపెనీల టర్నోవర్ని మీరు చూస్తే కోట్లల్లో ఉంటాయి. ఆదాయాలు, ఫండింగ్, ఇంకా బ్యాలెన్స్ షీట్లు గమనించినట్లయితే అవి కోట్లలో ఉంటాయి. ఒకవేళ స్టార్టప్ దృక్పథం నుండి చూస్తే ఆ రంగం ఆన్లైన్ ప్రకటనల్లో భారీ వాటాని కలిగి ఉంటుంది. వారు కూడా తప్పుదోవ పట్టించేలా ప్రచారం చేస్తారు. మనం ఇలాంటి అబద్ధపు ఉచ్చులో పడుతున్నాం. ముఖ్యంగా చదువుకున్న వాళ్ళు ఎక్కువగా ఉంటారు. దీని వెనక కారణం ఏమిటి? చూడండి, ఆ వ్యక్తి సరిగ్గా అర్థం చేసుకోలేడు. జీవితమనేది మన చెప్పు చేతల్లోనే ఉంటుంది. జీవితంలోని అన్ని నిర్ణయాలను సరిదిద్దే శక్తి మన మనసాక్షికే ఉంటుందని తెలియని వ్యక్తి తనను తాను బాహ్య శక్తుల బానిసగా భావించడమనేది నిజంగా చెప్పాలంటే సహజము. ఒకవేళ తెలియకుంటే శక్తి, బలము, చైతన్యము, ఎంపిక అన్నీ వారిలోనే ఉన్నాయని వారికి తెలియకపోతే వారు బలవంతంగా దీన్ని ఒప్పుకోవలసి వస్తుంది. నా విధి ఏదో బాహ్య శక్తిపై ఆధారపడి ఉంది అలా అనుకునేవారు దాన్ని ఒప్పుకోవలసిందే కదా. ఎవరో వారిని కంట్రోల్ చేస్తా ఉండేవారు. అది వారు కావచ్చు, లేకపోతే ఒకవేళ వారి జీవితం కంట్రోల్ లేదనుకున్నప్పుడు ఇంకెవరో కంట్రోల్లో ఉన్నట్టే కదా. కానీ వారి జీవితం వారి చేతిలో ఉందో లేదో తెలుసుకోవడానికి వారికి ఏం తెలిసుండాలి? తమ గురించి తెలిసుండాలి. మనకు మన చదువు లేదా మన విలువలు లేదా మన ఇంట్లోని వారు లేదా మన కుటుంబ సభ్యులు ఎవరు తమను తాము ఎలా తెలుసుకోవాలో చెప్పరు. మనకెవరూ చెప్పరు. కాబట్టి మనలో ఎలాంటి చైతన్యత్వం ఉంది, ఇంకా దాని ద్వారా మనకు ఉన్న ఎంచుకునే సామర్థ్యం ఏంటనేది మనకెప్పటికీ తెలియదు. దీనివల్ల నిస్సహాయులైన చదువుకున్న వాళ్ళు కూడా ఒక రకంగా చెప్పాలంటే బయట శక్తులు మన జీవితాలను నియంత్రిస్తున్నాయని వారు నమ్ముతారు. ఈ ఆస్ట్రోలు మొదలైనవన్నీ అలాంటివే. 2 విషయాలు అర్థం చేసుకోండి. బయట శక్తులు మన జీవితాన్ని నడిపిస్తున్నట్లు అనిపించినప్పుడు మనిషిలో కోరికలు ఎక్కువవుతాయి. ఎందుకంటే మంచివి, గొప్పవి, ఇంకా శక్తివంతమైన ప్రతిదీ బయట ప్రపంచంలోనే ఉన్నాయి. బయట ఇవన్నీ బయటున్నప్పుడు వారేం చేస్తారు? వాటిని పొందడానికి బయటికి వెళతారు కదా. సత్యం, శివం, సుందరం మరియు శివోహం గురించి నాకెప్పుడు ఎవరు విడమర్చి చెప్పలేదు. సత్యం, శివం, సుందరం మరియు శివోహం అంటే అందంగా ఉన్నది ఎక్కడుంది? అత్యుత్తమ సౌందర్యం అనేది వారి అత్యున్నత సామర్థ్యం లోపల ఉంది. అది వారి అత్యున్నత సామర్థ్యం లోపల ఉంది. వారి దీని గురించి ఎవరూ చెప్పలేదు. ఈ 2 విషయాలు కలిపి చూస్తే సత్యం, శివం, సుందరం, వారితో పాటు శివోహం కూడా. దీనర్థం అత్యున్నతమైన సౌందర్యం అనేటటువంటిది ఎక్కడ ఉండగలదు? ఇక్కడే. ఈ విషయం ఎవరూ చెప్పలేదు. కాబట్టి బయట ఆకర్షణీయంగా ఏదైనా కనిపిస్తే వారేం చేస్తారు? ఎందుకంటే వారి లోపల అందమైనది ఏమీ ఉండదు. మనసనేది అందాన్ని కోరుకుంటుంది. మన మనసాక్షి అందం కోసం ఆరాటపడుతుంది. దానికి సౌందర్యం కావాలి. ఆ సౌందర్యం మనలో లేనప్పుడు దానికోసం ఎక్కడికి వెళుతుంది? దీన్నే కోరికంటారు, డిజైర్. దీనికోసం బయట వెతుకుతారు. ఈ వెతుకులాటలో బయట వారు సఫలమవుతానో లేదో కూడా వారు నిర్ణయించుకోరు. ఎందుకంటే వారి లోపల శక్తి సామర్థ్యాలు లేవు కదా. కానీ వారు కోరుకునేవి దక్కుతాయా లేదా అనేది కూడా, జరిగినా జరగకున్నా కూడా ఎవరు నిర్ణయిస్తున్నారు? చంద్రుడు, నక్షత్రాలు. ఇదే ఆస్ట్రో అంటే. చెప్పాలంటే గొప్పవి, ఉన్నతమైనవి ఎక్కడున్నాయి? బయటే ఉన్నాయి. అందుకే వాటిని పొందేందుకు బయటికి వస్తారు.
వారు దానికోసం బయటకు వచ్చినప్పుడు అది దొరుకుతుందో లేదో బయట వ్యక్తులు నిర్ణయిస్తారు, వారే ఆస్ట్రో. అందుకే ఈ వ్యక్తులను అడిగేటటువంటి ప్రశ్నలలో ఎక్కువ భాగం ప్రశ్నలు ఎలా ఉంటాయంటే, ఫలానా అమ్మాయి కావాలి, దొరుకుతుందా లేదా, కొడుకు కావాలి, పుడతాడా లేదా అనేవి. ఒకవేళ కొడుకు పుట్టాలంటే ఎలాంటి పూజలు చేయాలి చెప్పండి గురుగారు. గురువుగారేం చెప్తారు? వదిలేయండి, ఇది డర్టీ జోకుల సమయం కాదు. నా బుర్ర కూడా ఎలాంటిదంటే, హాస్యం నాకు చటుక్కున స్ఫూర్తిస్తుంది. అయితే అది నేను చెప్పను. నేను చెప్పేది పుస్తకాలుగా అచ్చు కావలసినది. మీకు అర్థమైందా ఈ విషయం? వారక్కడ కూర్చున్న జ్యోతిష్యుడి దగ్గరికెళ్ళి ఏమడుగుతారు? ఫలానా అమ్మాయి కావాలి, లేదా నాకు ఉద్యోగంలో ప్రమోషన్ ఎప్పుడొస్తుంది? ఇందులో మీరు 2 విషయాలు గమనించొచ్చు. మొదటిది ఒక బయటి వస్తువు కోసం ఆరాటం, ఇక రెండవది వారు ఏం కోరుకుంటున్నాను అనేదాన్ని చంద్రుడి నక్షత్రాలు నిర్ణయిస్తారు, వారు కాదు. సరేనా? అందుకే వారేం కోరుకుంటున్నారు, వారికేం కావాలో తెలియనప్పుడు దాని గురించి జ్యోతిష్యుడు మాత్రమే చెప్పగలడు. అంతేకాదు, కావలసినవన్నీ ఎప్పుడు బయటవే అయ్యుంటాయి. ఏ ఒక్కరూ వెళ్లి జ్యోతిష్యుణ్ణి అడగరు, నేను నిజాయితీగల వ్యక్తిగా ఎప్పుడు మారతానని. అడిగారా? అది మనలోని లోగుట్టు. మనందరికీ బయట నుండి ఏదో కావాలి. అది ఉద్యోగం కావచ్చు, అబ్బాయి అమ్మాయి, కారు, లేదా ఎన్నికలలో విజయం కావచ్చు. ఏదైనా బయటదే కావాలి. ఏదో బయట వస్తువే కావాలి. ఇంకా అది ఎవరో బయట వ్యక్తి చేతుల్లోనే ఉంటుంది. వారు చేయగలిగేది కేవలం అక్కడికెళ్లి చేతులు జోడించి అయ్యా నాకివ్వమని అడగడం. మీకు బయట వ్యక్తుల నుండి బయట వస్తువులు దొరుకుతాయి, మీకు బయట వ్యక్తుల నుండి బయట వస్తువులు దొరుకుతాయి. బయట వస్తువులు బయట వారి దగ్గర నుంచి దొరుకుతున్నప్పుడు మీరెందుకు బ్రతుకుతున్నారు? మీ లోపల శూన్యత తప్ప మరేమీ లేనప్పుడు, ప్రతిదీ బయటే ఉంటే మీరెందుకు జీవిస్తున్నారు? సజీవంగా ఉండడమంటే మనలో జీవం ఉందని అర్థము. ఇంకా ఉపనిషత్తులు జీవం అంటే బలమని చెప్తాయి. బలం లేనివాడు ప్రాణం లేనివాడితో సమానం. ప్రతి విషయంలో మీకు బయటివారే బలవంతులుగా కనిపిస్తారు. మీలోని బలాన్ని నిద్రలేపాల్సిన పని లేనప్పుడు, నా జీవితాన్ని షరతులతో జీవిస్తానని చెప్పాల్సిన పని లేనప్పుడు మీరు బ్రతికున్నట్టు కాదు. జ్యోతిష్యుడైనా పెదనాన్నైనా ఇంకెవరైనా సరే మీకు ఉద్యోగం వస్తుందా రాదా అనేది చెప్పగలరా? ఇది మీకు ఎవరైనా చెప్తారా? బాగా కష్టపడాలి. భవిష్యత్తు యాదృచ్ఛికంగా ఏర్పడుతుంది. దీన్ని ఏ జ్యోతిష్యుడు చెప్పలేడు. మీరు కోరుకున్నది ఎప్పుడు లభిస్తుందనే ఉత్సుకతంతా ఎప్పుడు ఉంటుంది? కోరిక కోరిక కోరిక. జ్యోతిష్యుడి దగ్గరికెళ్ళి నేను ధార్మికునని చెబుతారు. మీరు ధార్మికులైతే నిష్కామకర్మ అంటే ఏంటో భగవద్గీత అబద్ధం చెప్తోందా? ఒకవేళ కోరికల వెంట పడాల్సి వస్తే నిష్కామకర్మ యోగం అంటే ఏమిటి చెప్పండి. ఈ వ్యాపారమంతా అధర్మమైనది. ఎక్కడైతే ధర్మం పేరుతో కోరికలు తీరుతాయంటారో అలాంటివన్నీ అధర్మ నిలయాలు. ధర్మం అంటే మీ కోరికల్ని నెరవేర్చడం కాదు, ఫుల్ఫిల్మెంట్ ఆఫ్ డిజైర్స్ అనేది ధర్మంతో ముడిపడి లేదు. లిబరేషన్ అనేది కూడా వేరు, గ్రాటిఫికేషన్ అనేది కూడా వేరు. మనం ఏదో ఒక విషయం కోసం ప్రార్థిస్తాం, లేదా అభ్యర్థిస్తాం, లేదా వేడుకుంటాం. మనం ప్రార్థన కూడా చేస్తాం. అది ఒక పెటిషన్ మాత్రమే, అభ్యర్థన. ఫలానా వస్తువు నాకిమ్మని అడగడం. మన ప్రార్థనలో ఎప్పుడైనా మౌనంగా ఉంటామా? మనం దేవాలయానికి వెళ్ళి నిశ్శబ్దంగా నిలబడితే చాలు, ఈ మౌనమే చివరి మాట అంటామా? ఎప్పుడైనా ఇలా చేస్తామా? మన ప్రేయర్కు అర్థమేంటంటే ఒక పిటిషన్. వారేం చేయడానికి వచ్చారు? సార్ మీరెందుకెళ్లారు? ఏదో అడగాలని గుడికెళ్తాం. అడగడానికి వెళ్ళాను, భిక్షగాళ్ళుగా పుట్టి భిక్షగాళ్ళుగానే చేస్తామంటూ అడుగుతూనే ఉంటాం. ధర్మానికి అర్థమంటే ఇదే, భిక్షగాడిలా నిలబడి అడుక్కోవడం. మాతాక బలమని. అప్పుడు మనం జీవితంలో ఎవరిని కలిసినా వారి ముందు చేతులు జోడించి తల వంచి నిలబడతాం. పదే పదే చెప్తున్నాను, ధర్మానికి అర్థం వాదన. కానీ ధర్మం అంటే మనం ఇలా తల వంచుకొని నిలబడతాం. అలా ముందు నుంచే బాగా అలవాటైపోయింది. తల వంచుకుని నిలబడ్డాం.
భార్యాభర్తలిద్దరూ బాబాని సంతానం ఎప్పుడు కలుగుతుందని అడుగుతారు. సిగ్గుండదా? నేనిప్పుడు క్లైమేట్ చేంజ్ గురించి మాట్లాడడం లేదు. సంతానం కలగడానికి క్లైమేట్ చేంజ్కి సంబంధం ఏంటని. ఇది ఎంతో వ్యక్తిగతమైన విషయం. దానికి ముసలిబాబా ఏం చేస్తాడు ఈ విషయంలో? దానికి బాబా తన గడ్డాన్ని చేత్తో దువ్వి ఇప్పుడే చెప్తాను బిడ్డ అంటాడు. ఇంకొకరేమో వీసా దొరకట్లేదంటారు. మీరడుగుతున్న ఆయనకి ఇంతవరకు పాస్పోర్ట్ కూడా లేదు. ఇలాంటి డబ్బు సమాజానిదంటే మనది. మీరు చెబుతున్న 500 కోట్లు 1000 కోట్లు టర్నోవర్లు మన డబ్బే. ఇది దేశ సంపద ఈ వైపుకు వెళుతున్నది. ఈ డబ్బుని సరైన దిశలో రీతిలో ఉపయోగించినట్లయితే మన సమాజం ఎంత వెలిగిపోతూ ఉంటుందో, ఎన్ని సూర్యులు ఉదయించి ఉంటారో. మీరీ డబ్బును ఏ దిశలో పంపేశారు? ఇది మీ డబ్బు. ఒక చెత్త సినిమా విడుదలైతే దాన్ని 1000 కోట్లు సంపాదించేలా చేస్తారు. ఒక చెత్త యాప్ వస్తే మీరది 1000 కోట్లు సంపాదించేలా చేస్తారు. ఇది మీ డబ్బు, మనందరి డబ్బు. తర్వాత మనమే అంటాం మా ఊర్లో స్కూళ్లు బాగోలేవని. అంత డబ్బుతో ఎన్ని స్కూళ్లు కట్టుండొచ్చు చెప్పండి. చదువు విషయంలో ఏదైనా చెయ్యాలంటే 10 లక్షల రూపాయల కోసం ఎంతగానో కష్టపడాల్సి వస్తుంది. అయితే మీరు కొన్ని చెత్త పనులు చేయాలంటే వేలాది కోట్లు మీ దారిలో కుమ్మరిస్తారు. ఇటువంటి యాప్లలో దేశంలోని పెద్ద పెద్ద ఇన్వెస్టర్లు డబ్బును పెట్టుబడి పెట్టారు. సార్, ఇందులోని అతిపెద్ద డేటా పాయింట్ ఆధారంగా వాళ్ళు నిధులు అందుకుంటారు. దానిని అటాచ్ రేట్ అంటారు. అటాచ్ రేట్, స్మార్ట్ ఫోన్ లోపల అటాచ్ రేట్ అనేది ఉంటుంది. అన్ని కేటగిరీలకి చెందిన యాపుల్లో 24 గంటల్లో ఏ యాప్ ఎక్కువగా ఉపయోగంలో ఉందో తెలుసుకుంటారు. కేవలం 24 గంటల్లో తెలుసుకుంటారు. ఈ రేటులో ఈ కేటగిరీ మొదటి స్థానంలో వస్తుంది. ఆ తర్వాత గ్రాసరీ ఆర్డర్ చేయడం లాంటి యుటిలిటీ వస్తుంది. వారు నిధులను పొందిన దాని ఆధారంగా ఇది అతిపెద్ద డేటా పాయింట్. అంటే నేటి స్మార్ట్ ఫోన్ యూజేజ్ ప్యాటర్న్స్ ని పరిశీలించినందువల్ల వారు ఈ నిధులను పొందారు. వాటి నుండి రిటర్న్స్ ను కూడా పొందగలరు. రెండవది, మీరు తప్పుదోవ పట్టించే ప్రమోషన్లు చెయ్యలేరు లేదా అలాంటి వాక్యాలు ఉపయోగించలేరని చెప్పే మార్గదర్శకాలున్నాయి. దాన్ని దాటవేయడానికి వారు 1000లో ఒక కేసుని కనుగొంటే అది విజయవంతమైతే సక్సెస్ రేటు 0.01%. వారు దాన్ని ఒక ఉదాహరణగా చూపిస్తారు. కాబట్టి ఈ 2 డేటా పాయింట్స్ నుండి వారికి ధైర్యం వస్తుంది. వారికి ఈ ధైర్యాన్ని మన స్మార్ట్ ఫోన్ల వాడకం ద్వారానే మనం అందిస్తున్నాం. ఇప్పట్లో అనేక విషయాల గురించి మనం స్మార్ట్ ఫోన్ ద్వారానే తెలుసుకోగలుగుతున్నాం. కాదు, అయితే ఈ లాజిక్ ఏదైనా సరే ఇన్వెస్టర్ది కావచ్చు. ఈ లాజిక్ యూజర్ది అయి ఉండదు కదా? అవును. యూజర్ లేకపోతే ఇన్వెస్టర్ రాడు కదా. మరి ఇన్వెస్టర్ సరిగ్గా ఏం చేస్తాడు? మీకు ఫోన్ ఉంది, అందులో ఈ యాప్ ఉంది. 24 గంటల్లో మీరు ఎక్కువగా వాడారు, అందుకే ఇందులో ఇన్వెస్ట్ చేస్తున్నానని ఇన్వెస్టర్ చెప్పొచ్చు. నా డబ్బుని 2 చేయొచ్చు కదా. 6 నెలల్లో వారి డబ్బును ఎక్కడైనా పెట్టుబడి పెడతారు. వారి వ్యాపారం దుర్మార్గమైందైనా సరే. ఒకవేళ ఇన్వెస్టర్ నా ముందుకొస్తే అప్పుడు డబ్బు నుండి డబ్బు సంపాదించడానికి మాత్రమే నీ దగ్గర డబ్బు ఉందా, లేదా డబ్బు నుండి జీవితాన్ని నిర్మించడానికా, లేదా డబ్బు నుండి వాస్తవ స్పృహను పెంచడానికి అతనికి డబ్బు ఉన్నదా? డబ్బు అనేటటువంటిది ఒక సాధనమా లేక అంతమా అని అడుగుతాను. మీ దగ్గర డబ్బు ఇందుకోసమే ఉందా? డబ్బుతో ఇంకా డబ్బు సంపాదించడానికేనా? లేదా డబ్బుతో వేరే ఏదైనా గొప్పదేదైనా సృష్టించేందుకు మీ దగ్గర డబ్బు ఉందా? వారు ఇన్వెస్టర్ కాబట్టి జనాలు, యూజర్లు దీన్ని ఉపయోగిస్తున్నందుకే మేము ఈ యాప్లో పెట్టుబడి పెడుతున్నామంటారు. ఇది చెత్త లాజిక్, పరమ చెత్త లాజిక్. ఇలాంటి ఇన్వెస్టర్లతో నేను ఎప్పుడైనా కలిస్తే మాట్లాడే అవకాశం వస్తే డబ్బుతో ఇంకా డబ్బు సంపాదించి ఆ డబ్బుతో ఏం చేస్తావని అడుగుతాను. ఏం చేస్తావు? ఏది ఏవైనా ఈ లాజిక్లన్నీ ఇన్వెస్టర్లు చెప్పేవి. నేను యూజర్ని అడుగుతున్నాను, మీరు ఆ యాప్లో 24 గంటలు ఎందుకు మొహం వాచేలా గడిపారు? ఒకవేళ మీరు ఆ యాప్లో
ఇంత సమయం గడిపి ఉండకపోతే ఇన్వెస్టర్ కూడా అందులో పెట్టుబడి పెట్టి ఉండడు కదా. ఇన్వెస్టర్ కూడా ఈ యాప్లో ఆ లాజిక్తోనే పెట్టుబడి పెడుతున్నాడు, ఎందుకంటే ఇందులో ఇంతమంది యూజర్లు వస్తున్నారు కాబట్టి. ఇలాంటివి ఇంకెన్నో 20-50 యాప్లు ఉంటాయని అర్థం చేసుకున్నాను. వివిధ దిశల నుండి వివిధ స్పెషలైజేషన్లతో నేను అలాంటి యాప్ల గురించి మాట్లాడుతున్నాను. అలా అయితే ఈ రోజులలో చెప్పాలంటే ఆన్లైన్ బెట్టింగ్, యాస్ట్రో రెండూ కలగలిసిపోయాయి. రెండూ కలిసిపోతున్నాయి. వాటి నిధులు, వాటి టాప్ 10 ఫండర్లు ఒకే వర్గం వారి నుండి వస్తున్నాయి. కాబట్టి ఎవరైనా ఆన్లైన్ బెట్టింగ్ చేస్తుంటే అక్కడ ఆస్ట్రో నుండి కూడా అందుకు తగ్గ జ్ఞానం వారికి లభిస్తుంది. చూడండి, అర్థం చేసుకోండి, మేము అనేకసార్లు ఇదే చెప్పాము, కానీ ఇప్పటికీ ఎన్నిసార్లు చెప్పినా తక్కువే. చెత్త విషయాలు వాటంతటవే వ్యాపిస్తాయి. చెడు వ్యాప్తి చెందడానికి ఎలాంటి మద్దతు అవసరము లేదు. మీ లక్ష్యం కేవలం మొత్తంగా విస్తరించాలి అనేది అయితే చెడుని ఆసరాగా తీసుకోండి. ఎలాగైనా సరే విస్తరించడమే మీ లక్ష్యం అయితే అప్పుడు చెడుని ఆసరాగా తీసుకోండి, మీరు త్వరగా విస్తరించవచ్చు. ఇది ఒక వేదిక. నేను దీన్ని మురికి చేయాలనుకుంటే ఎంతో సులభము. నేను కొంచెం టీ పారబోస్తే చాలు, కొంచెం ఇక్కడ అక్కడ. ప్రతి చోట పాడు చేయడానికి నాకు 5 నుండి 10 సెకండ్లు పట్టదు, అక్కడ ఇక్కడ అక్కడ. కానీ దాన్ని శుభ్రం చేయడానికి వచ్చిన వారికి ఇది అంత సులభం కాదు. ఇది చెత్త చేయడానికి ఉదాహరణ. నిప్పు గురించి ఒక ఉదాహరణ తీసుకోండి. కేవలం ఒక అగ్గిపుల్లతో ఈ స్థలంలో నిప్పు పెట్టవచ్చు. ఇక్కడ చాలా వస్తువులు గుడ్డతో చేసినవి మరియు ఈ చెక్కతో చేసినవి. చాలా చాలా సులువుగా ఇవన్నీ మండిపోతాయి, కానీ వాటిని ఆర్పడం చాలా చాలా కష్టమవుతుంది. కాబట్టి అది బెట్టింగ్ లేదా మరేదైనా లేదా యాస్ట్రో లేదా ఇతర 50 రకాల మోసపూరిత పనులైనా, ఇలాంటి మోసపూరితమైనవి విస్తరించడం అనేటటువంటిది చాలా సులభం. ఎందుకంటే దీనికి దిగజారిపోవడమనే మానవ స్వభావమే కారణం. కిందకు పడిపోవడం ఎల్లప్పుడూ సులభం, అయితే పైకి లేవడానికి కష్టపడాల్సి వస్తుంది. దేన్నైనా కింద పడేలా వదిలేస్తే కింద పడిపోతుంది, కాని మళ్లీ ఎత్తడానికి వంగాలి, బలాన్నంతా మొత్తంగా ఉపయోగించి ఎత్తాలి. పర్వతాలపై నుండి నీరు దానంతటదే కిందకు ప్రవహిస్తుంది, పైకెళ్ళడానికి కష్టపడాలి. అర్థమైందా? ఎవరికైనా అబద్ధం చెప్పడం పెద్ద కష్టమేమీ కాదు, కాని ఒకరి అబద్ధాలను ఎత్తి చూపడం చాలా కష్టమైన పని. ఆ మనిషి తన అబద్ధాన్ని కాపాడుకోవడంలో పడిపోతాడు. అందుకే ఇటువంటి యాప్లు మొదలైనవి ఉన్నాయి, అవి విస్తరిస్తూనే ఉంటాయి. ఇన్వెస్టర్ ప్రశ్న రెండోది, యూజర్ ప్రశ్న ప్రధానమైంది. యూజర్లు మనలాంటి వాళ్లే. మనం అక్కడికి ఎందుకు వెళతాం? మనకు మన జీవితం మీద ప్రేమ లేదా? ఇన్వెస్టర్ చేసేది తన డబ్బు కోసం, యాప్ ప్రమోటర్ తన డబ్బు కోసం ఇలాంటివన్నీ చేస్తున్నాడు. వారు డబ్బు సంపాదిస్తారు, కానీ మన జీవితాలే పోతాయి కదా. మన జీవితాలను ప్రేమిస్తున్నామా లేదా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ప్రేమ అర్థమేంటో తెలియనంత వరకు ఇలాంటి విషయాలు అంత సులువుగా మిమ్మల్ని వీడిపోవని అర్థం చేసుకోండి. ప్రేమంటే ఏంటో వివరించేదాన్నే ఆధ్యాత్మికత అంటారు. ఆధ్యాత్మికత అంటేనే ప్రేమించడం నేర్చుకోవడం. ఎలాంటి ప్రేమ? మానవుల మధ్య ప్రేమను తర్వాత చూద్దాం. ముందుగా మనకు మన పట్ల ఉన్న ప్రేమ. నేను బాగా ఎదగాలి, నేను ఉన్నత స్థానం పొందాలి, ఇలాంటి ప్రేముండాలి. నేను నా అత్యుత్తమ సామర్థ్యాన్ని చేరుకునేలా సాధ్యపరిచేదే ఈ ప్రేమ. దీన్ని అహంకు ఆత్మతో ఉన్న ప్రేమని గ్రంథాల్లో చెబుతారు. ఒక వ్యక్తి తనను తాను ప్రేమించినప్పుడు తన పట్ల శత్రుత్వం పెంచుకునే బయటి పనులను చెయ్యాలని అనుకోడు. ఎవరైతే తనను తాను ప్రేమించారో వారు తమని సర్వనాశనం చేసే వేరే పనులెన్నో చేస్తారు. ఇవన్నీ అలాంటివే. అది మ్యాచ్లలో డబ్బు పెట్టుబడి పెట్టడం, బెట్టింగ్, ఇంకా అనేకము చేస్తారు. వారి భవిష్యత్ గురించి అడగడము, తన కోరిక నెరవేరాలని అభ్యర్థించడం, పూజలు వ్రతాలు చేయడం, ఇవన్నీ తమకు తాము తెచ్చుకున్న శత్రుత్వం లాంటివి. అందుకే వేదాంతం వైపు వెళ్లాల్సిన అవసరముంది. మీరెవరు, మీరు ఏం కాగలరో అనేది వేదాంతము చెబుతుంది. ఇంకా గొప్ప విషయమేంటంటే వేదాంతం మిమ్మల్ని, మీ అంతర్గత బలాన్ని మీకు తెలియజేసేలా చేస్తుంది. మిమ్మల్ని ఏ విధమైన బాహ్యశక్తికి బానిసగా మారనివ్వదు. బానిసగా మారినవాడు బానిసగానే ఉంటాడు, కేవలం యజమానులు మాత్రమే మారుతూ ఉంటారు. అలాంటివారు కొన్నిసార్లు డబ్బు ముందు, కొన్నిసార్లు అధికారం ముందు, కొన్నిసార్లు
ఆడంబరం ముందు, లేదా కొన్నిసార్లు కపటత్వం ముందు, కొన్నిసార్లు దురాశ ముందు, లేదా భయం ముందు ఇలా తలను ఎప్పుడు వంచే ఉంటారు. ఎందుకంటే వారిప్పుడు బానిసలు. వారు తమ యజమాన్ని వెతికి పట్టుకుంటాడు. బానిసలు కావడం మీ స్వభావము కాదని వేదాంతము చెబుతున్నది. అర్జునా, పైకిలే. వ్యామోహంలో ఉండి వ్యర్థంగా చనిపోవడం నీ విధి కాదు. మనకు లోపల బలం లేనప్పుడు బయట నేను వీరందరి బానిసను ఎందుకయ్యాను అని ప్రశ్నించడంలో ప్రయోజనమే లేదు. మీరెవరైనా బానిస కావచ్చు. మీరు ప్రస్తుత యజమాని ఏదో ఒకరోజు చనిపోతారు. చనిపోయాక మరొక యజమాని ఆయనకు బదులుగా వస్తాడు. మీరు బానిసగానే ఉంటారు. సార్, ఆఖరి ప్రశ్న. వారి లాజిక్ ప్రకారం జ్యోతిష్య శాస్త్రం అనేది ఒక విజ్ఞాన శాస్త్రమని, దానిలో తప్పేమీ లేదని కూడా వాదిస్తారు. కాబట్టి మనం దీనిని ఏ విధంగా విజ్ఞానం చూడాలి యొక్క అంటారు? నిర్వచనం కింద వెరిఫైయబుల్ ఇంకా ఫాల్సిఫైయబుల్ అనే పదాలు వస్తాయి. ఏదైనా వెరిఫైయబుల్ లేదా ఫాల్సిఫైయబుల్ కాకపోతే అది విజ్ఞానం కాదు. ఇది చాలా సులభమైన నిర్వచనం. 6 లేదా 8వ తరగతి వరకు చదివిన వారు కూడా ఈ నిర్వచనాన్ని అర్థం చేసుకుంటారు. నేను ప్రయోగం ద్వారా ఏదైనా ధృవీకరించగలిగితే, మీరు అదే విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించకపోతే అప్పుడు విజ్ఞాన శాస్త్రం దాన్ని అంగీకరించదు. గురుత్వాకర్షణ ఉందని విజ్ఞానం చెబితే, గురుత్వాకర్షణ కారణంగానే సెకనుకు ఇన్ని మీటర్లు యాక్సెలరేషన్ ఉంటుంది. నేనింకా ఇక్కడ నుండి ఒక బంతిని వదిలితే బంతి కిందకు పడే సమయం, ఇంకా మీరు బంతిని అక్కడి నుండి వదిలితే అది కిందకు చేరే సమయం సమానంగా ఉంటుంది. నేను ఆకుపచ్చ బంతిని, మీరు ఎరుపు బంతిని కిందకు వదిలితే అవి ఒకే సమయములో సమానంగా కింద పడిపోతాయి. బంతికి బదులుగా నేను ఇంకేదైనా పడేస్తే, మీరు ఒక గ్లాసును పడేస్తే అవి ఒకే సమయంలో కింద పడుతుంది. దీన్నే విజ్ఞానం అంటారు, వెరిఫైయబుల్ ఇంకా ఫాల్సిఫైయబుల్. నేను చెబుతున్నది మీరు ధృవీకరించవచ్చు. నేను చెప్పిన వాస్తవాలన్నీ ప్రయోగాలలో ఎల్లప్పుడూ నిజమని తేలాలి. రుజువులతో చెప్పబడింది ఏదైనా విషయం ఒక ప్రయోగంలో అయినా సరే అది అబద్ధమని నిరూపించబడితే ఆ విషయం శాశ్వతంగా తప్పైపోతుందని విజ్ఞాన శాస్త్రం చెబుతుంది. లేదంటే అంతా కూడా తప్పైపోతుంది. ఒకవేళ కొన్ని సూత్రాలు, స్టేట్మెంట్లు, సరేనా, శాస్త్రీయ నియమాల ఆధారంగా 1000 ప్రయోగాలు చేసి 999 ప్రయోగాల్లో అది సరైందని తేలి, ఒక్క ప్రయోగంలో తప్పని తేలితే అది అబద్ధమని తేల్చేస్తారు. ఇది విజ్ఞాన శాస్త్రపు నిజాయితీ అంటే. 1000లో ఒక్కసారి తప్పని తేలినా అప్పుడు విజ్ఞానం దాన్ని తప్పని తెలియజేస్తుంది. అయితే ఈ అబద్ధాలు, కపటం ఇంకా వంచన ఉన్న చోట ఏం జరుగుతుంది? 1000లో 999 సార్లు వారి ప్రకటన తప్పుగా ఉంటుంది. ఒక్కసారి అది సరైందై ఉంటుంది. వారి ఒక్క సంఘటనని ప్రచారం చేసి తమ వాదన శాస్త్రీయమని దండోరా వేస్తారు. నిజాయితీకి, అన్యాయానికి మధ్య ఉన్న తేడా ఇదే. మీరొక విషయం తప్పని నిరూపిస్తే అది తప్పుగానే పరిగణించబడుతుంది అని విజ్ఞాన శాస్త్రం చెబుతుంది. ఒక్క ప్రయోగంతో నిరూపిస్తే చాలు. ఈ కపట మోసాలు అన్నీ 999 సార్లు తప్పైతే ఏమైపోతుంది? ఒకసారి సరైందని తేలింది కదా, అందుకే మా వాదన సరైనది. ఇదే వ్యత్యాసము. ధన్యవాదాలు.